హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 7 రెండవ భాగం, అవసరాన్ని వదిలిపెట్టేసేయడం. నా వర్క్షాప్లో అయితే ఈ సాధనను వేరొక భాగస్వామితో కలిసి చేయమని చెప్తాను. మీరొకరే అయితే అద్దం ముందు నిలబడి చేయొచ్చు. మీరు మార్చుకోదలిసిన ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. వెళ్ళి అద్దం ముందు నిలబడండి. మీ కళ్ళలోకి మీరు చూసుకుంటూ, ఈ పరిస్థితిని నేనే సృష్టించుకున్నాను, ఈ పరిస్థితికి కారణభూతమైన నా ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలోంచి వదిలిపెట్టేస్తున్నానని పదే పదే హృదయపూర్వకంగా మీతో మీరు చెప్పుకోండి. ఒకవేళ మీరు ఒక భాగస్వామితో కలిసి ఈ సాధనను చేయదలుచుకుంటే, మీ భాగస్వామితో మీతో చెప్పేటప్పుడు ఆ విషయాలను తన హృదయంలో భావించాలి. అలా భావించమని వారికి మీరు సవివరంగా చెప్పండి. ఒకవేళ మీరొక్కరే ఈ సాధనను చేయదలుచుకుంటే, అద్దంలో మిమ్మల్ని చూసుకుంటూ ఇతరులను ఒప్పించినట్టుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. గతంలో తెగతెంపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా గతంతో తెగతెంపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మీకు మీరు వివరించుకోండి. అలా మీతో మీరే చెప్పుకునేదాన్ని మీ హృదయంలో భావించండి. ఈ స్థితిలో చాలామంది ఈ ఆలోచన ధోరణులు ఎలా వదిలిపెట్టేసేయాలని భయపడతారు. అన్ని ప్రశ్నలకు వారికి సమాధానాలు దొరికిన తర్వాతనే ఈ సాధనను చేద్దామనుకుంటారు. ఇది కూడా ఒక రకమైన నిరాకార ధోరణి. దాన్ని కూడా అలా వెళ్ళిపోనివ్వండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యం ఏమిటంటే, మార్పు ఎలా సంభవిస్తుందోనని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందంతా వదిలిపెట్టేసేందుకు సిద్ధంగా ఉండడమే. ఎలా అన్నదాన్ని ఈ విశ్వపు ప్రజ్ఞ లేదా మీ సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. మనం చేసే ప్రతి ఆలోచనకు, మరి మనం పలికే ప్రతి మాటకు ఆ విశ్వపు ప్రజ్ఞ స్పందిస్తుంటుంది. మరి శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ఈ క్షణంలోనే మీరు చేసే ఆలోచనలు, మరి మీరు పలికే పలుకులు మీ భవిష్యత్తుని సృష్టిస్తున్నాయి. మన మనసు ఒక అద్భుతమైన పరికరం. మీరు మీ మనసు కన్నా ఎంతో మహోన్నతమైన వారు, కానీ మీ జీవితాన్నంతా నడిపిస్తున్నది మీ మనసేనని మీరు భావించుకుంటుండవచ్చు. మీరు మీ మనసుకి అలాగ శిక్షణ ఇప్పించారు కాబట్టి అలా అనుకుంటుంటారు. మీరిప్పుడు మీ మనస్సు అనే పరికరాన్ని మీకు ఇష్టం వచ్చిన విధంగా మలుచుకోవచ్చు. ఇంతకుముందు మీరిచ్చిన శిక్షణను రద్దు చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన విధంగా శిక్షణ ఇవ్వవచ్చు. మీ మనసు అనేది మీకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకునేందుకు పనికి వచ్చే అద్భుతమైన పరికరం. మీరు ఇంతకాలం ఉపయోగించుకున్న మనసు కేవలం మీరు అలవాటు చేసుకున్నది. ఎటువంటి అలవాటునైనా మార్చుకోవచ్చును. మనం చేయాల్సిందంతా మార్పు చెందడం సాధ్యమని తెలుసుకోవడమే. మీరు నిరంతరము వృధా పెడుతున్నటువంటి మీ మనసుని ఒక్క క్షణకాలం పాటు నిశ్శబ్దం చేసి, మనము ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకునేటటువంటి ఒక అద్భుతమైన పరికరము మనసు అన్న విషయాన్ని దృఢంగా మీ హృదయంలో ముద్రించుకోండి. మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకునేవే మీ జీవితాల్లో అనుభవాలు అవుతాయి. మీరు ఒకవేళ ఇది నమ్మడం చాలా కష్టం, లేదా ఈ అలవాటుని మార్చుకోవడం చాలా కష్టమని మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే, అదే మీ పట్ల నిజమవుతుంది. అదే మీరు ఒకవేళ నాకు మార్పు చెందడం సులభంగా ఉంది, ఇంకా సులభమవుతుందని మీరు ఆలోచించడానికి మీరు ఎంపిక చేసుకుంటే, అది మీ పట్ల నిజమవుతుంది. మనస్సుని స్వాధీనం చేసుకోవడం. మీ ఆలోచనలకు మరి మీ మాటలకు నిరంతరము స్పందిస్తూ ఉండే అత్యంత శక్తివంతమైన దివ్య ప్రజ్ఞ మీ అంతరంగంలో ఉంది. మీరు ఎరుకతో ఆలోచనలు చేస్తూ మీ మనస్సుని స్వాధీనపరచుకోవడం నేర్చుకుంటే, మీరు ఆ దివ్య ప్రజ్ఞతో పాటు ఏకీకృతమై కొనసాగలుగుతారు. మీ మనస్సు మీ స్వాధీనంలో ఉందనుకోండి, మీరే మీ మనస్సు యొక్క స్వాధీనంలో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు మీ మనస్సుని ఎరుకతో ఉపయోగించాలి. మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడాన్ని మీరు ఏ క్షణంలోనైనా ఆపవచ్చు. ఒకవేళ మారడం చాలా కష్టమనే మీ పాత ఆలోచనలే మీరు తలెత్తితే, కాస్త సంయమనం పాటించండి. నేను ఇప్పుడు మార్పు చెందడం చాలా సులభం అవుతోందని నమ్ముతున్నాను అని మీతో మీరే చెప్పుకోండి. ఇలా మీరు మీ మనస్సులో చాలా సంభాషణలు జరపాల్సి ఉంటుంది. మీ మనస్సు మీ మాట విని మీ స్వాధీనంలోకి వచ్చి, మీరేమి చెబితే అది వినేంత వరకు అలా చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.